నమస్తే. ఈరోజు కేటీఆర్ చేసినటువంటి క్వాష్ పిటిషన్ని కోర్టు కొట్టేయడం జరిగింది. దానికి సంబంధించి మనతో పాటు సందరెడ్డి గారు మాట్లాడడానికి చెప్పండి. నాకు చివరకు న్యాయంగా అంటే ఎలా అని చూస్తారు ఈ కార్డ్ అయితే వీళ్ళు ఏంటే క్వాష్ పిటిషన్ కొట్టేస్తుంది మేము బయట పడతామని చెప్పేసి కేటీఆర్ ఊహించాడు. కాకపోతే ఈరోజు రివర్స్ షాక్ అని చెప్పొచ్చు. ఏమంటారు? ఒకటి తమ్ముడు, మొన్న కేసు అయినప్పుడు ఇది ఏం కేసు, లొట్టపీసుల కేసు అన్నాడు. లొట్టపీసుల కేసు అన్నాడు, ఏదో చిల్లర వ్యాపారం ఉల్లిగడ్డల కేసు, ఆ కేసు ఈ కేసు అన్నాడు. మళ్ళీ ముందస్తు బెయిల్ కోసము ట్రై చేసిండు, ఇవన్నీ చేసిండు. నిజంగా కేటీఆర్ ఒక డ్రామా రావు అనేది అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు నిజంగా నువ్వే చెప్తావు 2022 ఈ కార్ వాళ్ళకి మేము ఇచ్చినాము, ఈ సంస్థకు 49 కోట్లు ఇచ్చినామన్నారు, 55 కోట్లు అంటున్నారు మేము ఇచ్చినామన్నారు. తర్వాత 2003లో ఒక గ్రీవిన్ అనే ఒక సంస్థకి వీళ్ళు ఇచ్చిరు, ఆ కంపెనీ కూడా వీళ్ళకి అమౌంట్ ఇచ్చింది. ఇచ్చినట్టుగా అంటే ఆ కంపెనీకి వీళ్ళు 49 కోట్లు మన ఎవరికి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఫండింగ్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, ఆ కంపెనీ దివాల్లో ఉంది అంటారు. ఇప్పుడు ఆ కంపెనీ నష్టం ఉంది అన్నారు. ఆ కంపెనీ నష్టం ఉన్నప్పుడు మీకు ఎట్లా 55 కోట్లు ఇచ్చింది అనేది తెలంగాణ సమాజం ప్రశ్న. ఇవాళ 55 కోట్లు కాదు, 55 రూపాయలైనా తెలంగాణలో సొమ్ము. ఇది తెలంగాణ ప్రజాస్వామ్యం సొమ్ము. కష్టపడి తెలంగాణలో ట్యాక్సీలు కడితే ట్యాక్సీల రూపకంగా వచ్చిన డబ్బుని ఈ డ్రామారావు కల్వకుంట్ల ఫ్యామిలీ చిత్తశుద్ధి లేకుండా ఇష్టానుసారంగా కర్త క్రియా కర్మ అనే నేని అనే విధంగా సింగిల్ సంతకంతో, నేను చెప్పిన కదా అధికారం శాశ్వతం అనుకున్నారు వాళ్ళు. నేను వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయాలా, ప్రజలు మమ్మల్ని ఇట్లా చేస్తారు ఏదైనా నమ్మేస్తారు తెలంగాణ ప్రజలు అనుకున్నారు. కానీ ప్రజలు కర్రగాల్చి వాత పెడితే ఎక్కడున్నారో పరిస్థితి తెలుసుకో. క్యాబినెట్ ఆమోదం లేకుండా, మరి అదే కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా, ఒక ఆర్బీఐ దానికి సంబంధం లేకుండా, ఎవరికి ఏం తెలియకుండా 55 కోట్లు ఎట్లా దాటి వెళ్ళిపోతాయి చెప్పు. మీరు ఒక మాట మన తెలంగాణ ప్రజలను ఆలోచించాలి. మీరే చెప్పిండ్రు ఇచ్చినామని చెప్తున్నారు, తర్వాత తీసుకున్నామన్నారు, తర్వాత వాళ్ళు మాకు పార్టీ ఫండ్ ఇచ్చిరన్నారు, తర్వాత ఇట్లని కోర్టు ఏసీపీ దగ్గరికి పోయేసి ఇవన్నీ మాట్లాడితే కోర్టుల మీద మాకు కాదు, మాకు పోలీసు యంత్రాంగం మీద నమ్మకం లేదు. పోలీసు యంత్రాంగం కరెక్టే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు. మనం రాజకీయ పార్టీలము ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. వాళ్ళు పర్మనెంట్ గా ఒక ఉద్యోగం వచ్చిన పదవి విమరణ అయ్యేంత వరకు వాళ్ళు ఉంటారు. ఒకటే మనం ఆలోచించాలి. నిన్నటి వరకు నువ్వు కేసులు పెట్టి మా మీద పెట్టి ఇవన్నీ చేసినావు, అది కూడా మరి చూతేనేనా? తెలంగాణ ప్రజలు చూతని చేసినవారా నువ్వు? నీకేమైనా సిగ్గు శరం ఏమైనా అనిపిస్తుందా? పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదంట. అదే పోలీసు వాళ్ళు కదా, మీరంటే రంగు మార్చుకున్నారు, వాళ్ళు ఏం మార్చుకోలే కదా. మరి అదే పోలీస్ వాళ్ళని నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు అంటే నీకు డిపార్ట్మెంట్ మీద అపనమ్మకంతో వాళ్ళు ఏసీపీ వాళ్ళు మా ఇంటికి వస్తారు, మేము లాయర్లను తీసుకొని పోతాము, మా పక్కన ఏదైనా పెడతారు, మా మీద వేస్తారంటే గతంలో మీరు అట్లే చేసారు అన్నట్టు కదా. యథా రాజా తదా ప్రజ. గతంలో ఎవడు దొంగ అంటే గుడ్డబడ్డలోడు దొంగ, గతంలో నేను గట్నే చేసిన, ఇప్పుడు కూడా గిట్లనే చేస్తున్నా అనే మాట విధానంలో వాళ్ళ ఇంట్లో ఏం కార్యం చేసుకున్నా వచ్చే ఏసీపీ సోదాలు చేస్తారు, మొత్తం డిస్టర్బ్ చేస్తారు. నానా ఒక మాట, మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా రావచ్చు, ఆరోపణ వస్తుంది, నీ మీద రావచ్చు, నా మీద రావచ్చు, నిరూపించుకోవాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు ఆరోపణ అనేది అందరి మీద రావట్లేదు, మీ మీద వచ్చింది. మీ మీద వచ్చింది ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చిన్న సీఎం అన్నారు, చిన్న బాస్ అన్నారు, అన్ని అన్నారు. కాబట్టి సింగిల్ హ్యాండ్తో సంతకం పెట్టి నువ్వు డబ్బులు ఇచ్చినావు, మరి దానికి బాధ్యత నువ్వే కదా. అది ఎవరిది? రేవంత్ రెడ్డిది కాదు, రేవంత్ రెడ్డి గారిది కాదు, మోడీ గారిది కాదు, లేకపోతే మంత్రులది కాదు, తెలంగాణ ప్రజల సొమ్మని బాధ్యత మాకు అప్పచెప్పిండు. ఒక్కొక్క రూపాయి ఎట్లా మిస్యూజ్ అయింది అనేది, తెలంగాణ ఇంత నష్టం ఎందుకు వాటిల్లేదు, తెలంగాణలో ఇంత అప్పులు ఎందుకైనాయి అనేది బయట తీయమన్నారు తెలంగాణ ప్రజలు. తీయమన్నారు కాబట్టి మేము తీస్తున్నాం. అంటే ఇప్పుడు నేను లాయర్తో వస్తేనే ఏసీపీతో మాట్లాడతా అంటుండు, దీన్ని ఎలా చూస్తారు? అభద్రత భావం. లాయర్తో వస్తాము అని అంటే మీకు ఏది లేనప్పుడు సింగిల్గా రావచ్చు. మీరేమన్నారు గతంలో? కేసు పెట్టండి, మేము జైలుకి పోతాం, హాయిగా బుక్కులు చదువుకుంటా, హాయిగా రెస్ట్ తీసుకుంటా, యోగా చేస్తా, మెడిటేషన్ చేస్తా, డిస్కో డాన్స్ చేస్తా, డాన్సులు చేస్తా, మ్యూజిక్ చేస్తా, ఇవన్నీ చెప్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీరు యంగ్ స్టార్, మీరు కాబోయే సీఎం అని కూడా చెప్పుకున్నారు. అప్పుడు మీరు ఒక మంచి చదువుకున్నారు, మీకు ఒక మంచి లాంగ్వేజ్ కూడా వచ్చు. కానీ మీరు చేసే పనులు ఎట్లున్నాయి, దానికి దీనికి ఏమైనా పొంతనుందా అన్న? ఒక్క మాట కేటీఆర్ అన్న, ఎందుకే అన్న ఇలాంటివన్నీ? మీరు ఇప్పుడు మీ చెల్లె కూడా అట్నే చెప్పింది, మన కైతక్క కూడా, నేను ఏం చేయలేదు, నేను వాడలేదు, 17 ఫోన్లు వలగొట్టింది, మేము కొనుక్కున్నామంటది. ఒక ఐఫోన్ 1,50,000 ఉంటది. ఎంత కోటీశ్వరాలు అయితే అన్ని ఫోన్లు కొనుక్కుంటది? ఒక మాట చెప్పురి, ఎంత? ఒక సంవత్సరం 2 ఏళ్ళని 17 ఫోన్లు మారుస్తారా? మనమైతే సాధారణంగా ఒక
సంవత్సరానికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఫోన్, ఓ సంవత్సరానికి ఒకటి పెట్టుకుందాం. 17 సంవత్సరాలు అయిందా నువ్వు? అంటే ఇవన్నీ ప్రజల సొమ్ము అడుగుతున్నందుకు వీళ్ళకి బాధ. ఏమనంటే మేము బిజినెస్ చేసినామంటారు. ఆ బిజినెస్ టెక్నిక్ ఏందో యావత్ తెలంగాణకి విద్యార్థులకు చెప్పమంటున్నా. చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు కదా, ఆ బిజినెస్ వాళ్ళు కూడా చేస్తారు అనేది మేము చెప్పమంటున్నాం. అది అడిగినందుకు కాంగ్రెస్ పార్టీ బట్టగాల్చి మీ దేశం. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం తమ్ముడు? ఇప్పుడు డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, ఏసీపీ చూసుకుంటుంది. చెప్పడం జరిగింది రూల్ ఆఫ్ లా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి, సామాన్యుడికైనా లేదా పొలిటీషియన్ అయినా సీఎం అయినా అందరికి ఒకే విధంగా చెప్పడం జరిగింది. అది వాస్తవము. లా అండ్ ఆర్డర్ అనేది ధనికునికి పేదోనికి అని ఉండదు. కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలు ఎవరైనా సరే, మీరు ఎంత టోళ్ళైనా సరే. ఇప్పుడు మీరు గతంలో పట్నం నరేందర్ రెడ్డి మీద నిన్న ఒక సోదరి మాట్లాడుతుంది టీవీలో, పట్నం నరేందర్ రెడ్డి మీద పెట్టిన కేసులకు అందుకనే మాకు భయం అయ్యి మేము అడ్వకేట్లను తీసుకుపోతున్నాడు. పట్నం నరేందర్ రెడ్డి కేసులు ఏంది, ఇక్కడ కేసు ఏంది అనేది వాళ్ళకి ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా టీవీలలో వచ్చి మాట్లాడుతున్నారు. ఇంకొకటి, మనము ఏసీపీ కేసులు, ఈడీ కేసులు ఇట్లాంటి అయ్యేటప్పుడు కూడా మనము మాట్లాడాల్సిన సందర్భం కూడా కాదు. కానీ వాళ్ళు మాట్లాడిన దానికి వివరణ ఇస్తున్నాం. ఆరోపణ వచ్చింది, మీరు తప్పు చేసిందని మేము చెప్పట్లేదు. ఆరోపణ వచ్చింది, నిరూపించుకోండి అనేది మాకు కాదు, తెలంగాణ ప్రజలకి. ప్రజా కోర్టు ఇది. రాజ్యాంగం, కల్వకుంట్ల రాజ్యాంగం వేరు, ప్రజా కోర్టు వేరు. ప్రజా కోర్టులో పెద్ద పెద్దోళ్ళే పడిపోయారు. మనం ఎంత చెప్పండి. నేను అనేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఎలిగేషన్స్ వచ్చినప్పుడు మీరు కడిగిన ముత్యం అనుకున్నప్పుడు మీరు చేసుకోండి. ఇవాళ ఏసీపీ కూడా ఇవాళ ఏసీపీ మీదనే కేసులు పెడతారు. మొన్నటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ని ముందర పెట్టి ఎంతో మంది మీద కేసులు పెట్టించారు. ఇవాళ అదే పోలీస్ మీద నమ్మకం లేదు అంటే ఎంత దుర్మార్గము, ఎంత అది. ఇవాళ పుట్టిన బిడ్డకు కూడా అప్పు చేస్తేవి, అప్పు మీద వేస్తేవి, ఇలా విద్యార్థుల మీద వేస్తేవి. ఇలా తెలంగాణ సమాజానికి మీరు ఇట్లా చేస్తుంటే మీరు ఏం జవాబు చెప్తారు? తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. వాళ్ళని కూడా మోసం చేస్తారా? లాస్ట్కు 65 సంవత్సరాల కళని మీ అయ్య చేతిలో పెట్టిరు. మీ అయ్య ఏం చేసిండు నాయన? ఎందుకు కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడతలేరు? నాకు అదే అర్థం కావట్లేదు. అంటే బిడ్డ పోయినప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు కొడుకు విషయంలో కూడా ఇదంతా జరుగుతుంటే ఏం మాట్లాడరేమో నాకు అదే అనిపిస్తుంది. నాకు అసలు ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే మళ్ళీ వీళ్ళొకటి మళ్ళీ అది చెప్తారు. మా నాయన వచ్చి మాట్లాడితే ఎవరు మాట్లాడారని ఒకసారి మాట్లాడితే తెలుస్తుంది కదా. మీ నాయన 10 ఏళ్ళే కదా మాట్లాడి, 13 నెలలు అవుతుంది ఇప్పుడు రాక. ఇంకేమొస్తారండి? ఇప్పుడు రావని చెప్తున్నాం. మీరు గజ్వేల్ ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, ఒక ప్రతిపక్ష నాయకుడు మీరు. మేము రెస్పెక్ట్ చేస్తాం, మీరంటే కూడా మాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ పోరాటంలో నువ్వు మంచి కీలక పాత్ర పోషించినావు. అట్లానే తెలంగాణ ప్రజలు తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చినా కూడా మీకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఈ కేసు ఏంది, ఈ ఏసీబీ కేసు కేటీఆర్ మీద పెట్టింది. అటు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ మీద విచారణ జరుగుతూ ఉంది, దానిపైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అంటే కేటీఆర్ విషయంలో దూకుడే ఉన్నటువంటి ప్రభుత్వము కేసీఆర్ ముట్టుకోవడంలో ఇబ్బంది పడుతుందా? నానా ఏదైనా కేసీఆర్ కాదు, ఇప్పుడు ఢిల్లీ కేజ్రీవాల్ గారు ఆయన సీఎంఏగా, ఆయన పోలేదా? చట్టం దృష్టిలో కేసీఆర్ అంటే కేసీఆర్ గారు అంటే తెలంగాణ ఉద్యమకారుడుగా అదే ఒక సానుభూతి. నాకేమనిపిస్తుంది అంటే తను పాపం తెలంగాణ కోసం చేసిండ్రు అనేది, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అనేది 2 వాస్తవాలు. ఆ వాస్తవం ఎవరు కాదనము, కేసీఆర్ గారు కాదు అని మేమేం అనం. కేసీఆర్ ఉద్యమ నాయకుడు. కేసీఆర్ ముట్టుకుంటే ప్రజలు తిరగబడుతున్న ఒక భయం ఉందా? ఇప్పుడు కేసీఆర్ ని ముట్టుకుంటా అంటే కేసీఆర్ కాదు, కేసీఆర్ తాతను కూడా ముట్టుకోవచ్చు తప్పు చేసినప్పుడు. మేము ముట్టుకోవట్లా. కోర్టు కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఎంక్వైరీ చేస్తాము. ఇప్పుడు 10 సంవత్సరాల సీఎం ఎవరున్నారు చెప్పండి మీరు? కేసీఆర్ గారే ఉన్నారు కదా. మరి కేసీఆర్ అడగకపోతే కేసీఆర్ అయ్యని అడుగుతారా? ఎవరిని అడుగుతాను చెప్పండి? ఎమ్మెల్యేగా ఆ మినిస్టర్ ఎవరున్నారు? ఈ శాఖలో అవినీతి జరిగింది అన్నప్పుడు ఆ అవినీతి శాఖ అనేది ఆ శాఖ మంత్రికే వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఏముంటారు, నువ్వు సంతకం పెడితే పంపిస్తేవి, పెట్టకపోతే కేసులు పెట్టిస్తేవి, లేకపోతే ట్రాన్స్ఫర్లు చేసేవి, నీకు ఇష్టం ఉన్న కలెక్టర్ని పెట్టుకుంటేవి. కలెక్టర్ల విషయాలు కూడా రాగానే మీరు చూసింది కదా ఎంత అవినీతి జరిగింది కొంతమంది. అప్పుడు కూడా మేము పాపం ప్రభుత్వ ఉద్యోగులు అంటే మాకు ఒక రెస్పెక్ట్ తోని. ఏంటంటే కేటీఆర్ విషయంలో దూకుడుగా వద్దు, కేసీఆర్ విషయంలో కొంచెం మెల్లగా జరుగుతుంది ఎంక్వైరీ అని క్వశ్చన్. ఇక్కడ మెల్లగా చిన్నగా ఉండదు నాన్న. ఎట్లా అంటే డిపార్ట్మెంట్ కి కేటీఆర్ ఒక్కటే ఉండదు పని, వీళ్ళలాగా ఇంకో 10 మంది ఉంటారు. కేసు అనేది కొంచెం స్లోగా నడుస్తుంది, అంత ఫాస్ట్ గా. సీఎం దగ్గర ఉన్న 10 ఎన్ని శాఖలున్నా ఒక కేటీఆర్ శాఖనే, కేటీఆర్ కేసే ఉందా? ఇంకా లేవా? దాంతో పాటు ఇది నడుస్తుంటది. మా కక్షలు అట్లా ఏమి ఉండవు. ఆరోపణ వచ్చింది, నిరూపించుకోమంటున్నావు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పలే, నువ్వు దోషివి, నువ్వు నిర్దోషివి. మీరు చెప్పుకుంటారు మా చెల్లె నిర్దోషి అని. బెయిల్ మీద బయటకు వచ్చింది.
ఇంకా వాళ్ళు అదే అంటారు కేటీఆర్ అంటే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినాము, దానికి రియాక్షన్ కేటీఆర్ అరెస్ట్ చేస్తాం అనేది ఆ ఉద్దేశంలోనే వీళ్ళు కక్ష పూర్తిగానే అప్పుడు కూడా అట్లనే అన్నారు కదా. కవితమ్మని కూడా అరెస్ట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారి కవితమ్మ అరెస్ట్ కి ఏం సంబంధం చెప్పండి, అది కేంద్ర ప్రభుత్వము ఈడీలు అట్లనే మాట్లాడారు. మీరు కొట్లాడుకోండి, ఫైట్ చేసుకోండి, బెయిల్ తెచ్చుకోండి, మేము కడిగిన ముత్యమనండి, ఆరోపణ వచ్చింది ఉట్టిన తీసుకుపోయేస్తారు డిపార్ట్మెంటల్. ఎందుకు వేస్తారండి? వాళ్ళు చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది? నిజం ఉంటే నిజం ఇస్తుంది, నిజం లేకపోతే ఇవ్వదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు ఎందుకు చేస్తుందండి? ఎవరు చెప్పినా ఎవరు చేయరు. ఇక మనం అట్లా కోర్టులను కూడా తిరస్కరించినాం అనుకో, ఇక కోర్టులను కూడా మనం అట్లా తప్పు పడితే ఇక మనం రాజ్యాంగంలో ఇక రాజ్యాంగం ఏం రాసింది, రాజ్యాంగం కూని చేసినట్టు అవుతుంది. ఎందుకంటే గతంలో కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది ఒక రాజ్యాంగం రచించింది, దాని ప్రకారంగా నడిచింది. ఇప్పుడు కూడా అట్లనే నడుస్తాం, ప్రతిపక్షంలో ఉన్నట్లనే నడుస్తాము, అధికార పక్షం అట్లనే నడుస్తాం. అంటే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? కాబట్టి మీరు తెలంగాణలో ఎంత సొమ్ము అయితే అవినీతిగా తీసుకురో ప్రతి రూపాయితో సహా వడ్డీతో సహా వసూలు చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. అంటే 9వ తారీఖు ఏసీబీ మళ్ళీ రమ్మని మళ్ళీ నోటీసులు పంపడం జరిగింది. ఈ విషయంలో మళ్ళీ వచ్చే అవకాశం వచ్చి సమాధానం ఇస్తారనుకుంటారా? వస్తారండి. ఇప్పుడు రానంటుండు, నా లాయర్ లేదు రానన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. అరెస్ట్ చేయబోతురు అయితే మేము చేస్తామా? ఎవరు చేస్తారు? డిపార్ట్మెంట్ చేస్తారు, ఏసీపీ వాళ్ళు చేస్తారు. దానికి మాకేం సంబంధం? ఇప్పుడు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వద్దంటే వాళ్ళు ఊరుకుంటారా? మోడీ గారు వద్దంటే ఊరుకుంటారా? ప్రజలైతే ఒక ప్రజాకోర్టు ఉంటుంది కదా, రేవంత్ రెడ్డి గారు చేయమని చెప్పారు, ఈ కేసు ఉంది చూడండి అంటారు. అదే ఆయన బాధ్యత. సీఎంగా తెలంగాణ ప్రజలు ఇచ్చిన పదవి అది, ప్రజల పక్షాన కొట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఆ పదవుల ప్రకారమే ఆరోపణ వచ్చినప్పుడు మీరు నిరూపించుకుంటే సరిపోతుంది. అదైతే మొన్నటిదాకా తొడలు కొట్టిండు, మొత్తం దమ్ముంటే అరెస్ట్ చేయడు అవి అన్నాడు. ఇప్పుడు భయం మొదలైందంటారా? 100% అయ్యింది. భయం మొదలైంది కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు భయం మొదలైంది, వాళ్ళకి భయం లేదంటారు, మేకపోతే గంభీరం లాగా మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా జీవితంలో ఒకటే గుర్తు పెట్టుకోవాలి, నేను అందరికి కూడా సమాజాన్ని కూడా ఒకటే విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. మనము పదవి ఉన్నాం కదా అని ఇష్టానుసారంగా కాదు. సరే, కొన్ని చిన్న చిన్నవి వస్తున్నప్పుడు మనుషుల మన మీదనే వస్తాయి. అలాంటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం పని చేయాలి. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ఎట్లున్నాం, ఇప్పుడు కూడా గట్టినే ఉన్నాం. మాకేం అహంకారం లేదు. అహంకారం ఉండొద్దనే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము ప్రజలు మనకు ఒక పని చెప్పారు, ఆ పని మనం చేయాలి, మనం ఒక పనుల్లో ప్రజలు జవాబుదారీగా ఉండాలని చెప్పారు. అదే పనితో పోతున్నా, అహంకారంతో పోవట్లేదు. వాళ్ళు ఏంటంటే గడిల పాలన, దొరలు, వాళ్ళ పోకడ వేరుంటుంది. ప్రజలు చెప్పారు, రేపు ఏసీపీ, రేపు కోర్టులు, ఇలా అండాడని చూసుకుంటుంది. మనం ఎందుకు చెప్పాలి? ఈరోజు మీ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం మీద దాడులు చేయడం జరిగింది, దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు కార్యకర్తలు అంటే ఒక్క మాట, ప్రియాంక గాంధీ గారిని ఆ మాట అనడము మీకేమైనా నచ్చిందా? ప్రియాంక గాంధీ గారు కానివ్వండి, ఎవరైనా విమర్శ అనడము రాజకీయంగా ఏదైనా చేసుకోవచ్చు. కానీ అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల చెంపల గురించి అంటున్నాడంటే నీ చెల్లెని అంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోము. అంటే ఊరుకోకపోతే ఇక మీరేమన్నా ఊరుకోవాలా? మేము అక్కడ పోయి అడగడానికి పోతే దాడి అన్నారు వాళ్ళు. మీకు ఎట్లుంటది? అవునని కనిపిస్తుంది. మరి చెంప మీద అంటే ఒక ఆడపిల్ల అందం గురించి ఆ అమ్మాయి ఎవరినన్నా ఏదన్నా మాట్లాడిందా? ప్రియాంక గాంధీ గారు ఆమెను మాట్లాడేంత ఉంది. ఆయనకి ఒక బాధ్యత గల వ్యక్తి, ఆయన మాజీ ఎంపీ. ఎట్లా మాట్లాడతాడండి? కొంచెమన్నా సోయి ఉండాలి కదా. దాని మీద అమిత్ షా గారు, నేను సవాల్ విసులుతున్న అమిత్ షా గారు దాని మీద చర్య తీసుకుంటారా? ఆడపిల్ల, వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల మీద అంటే అమిత్ షా భార్య మీద అంటే ఊరుకుంటారా? అమిత్ షా బిడ్డ మీద అంటే ఊరుకుంటారా? మోడీ గారి వైఫ్ ఉంది, ఆమె మీద అంటే ఊరుకుంటారా? వాళ్ళ వదినలు ఉన్నారు, తమ్ముని భార్యలు ఉన్నారు, వాళ్ళకు ఒక కుటుంబం ఉంది. మోడీ గారు కూడా నచ్చారు ఇట్లాంటివి. మరి నాకు తెలుసు అయితే ఇప్పుడు మన సోనియమ్మ కూడా ఇట్లా ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఒక ఏం మాట్లాడుతున్నారు మీరు? సరే, ఎవరో ఆకతాయుడు మాట్లాడినంటే వేరు. నువ్వు మాజీ ఎంపీ, నువ్వు ఒక ప్రచారంలో నువ్వు ఒక మైక్లో మాట్లాడినావంటే ఎంత తప్పండి అది. మహిళలందరమే దెబ్బలు తప్పకుండా దీనికి స్పందించాలి, వాళ్ళు జవాబుదారీగా ఉండాలి. లేదంటే మహిళలు కూడా ఈరోజు తప్పకుండా ముట్టడి. తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు, ఒక లాండర్ కాపాడే బాధ్యత మీ పైన ఉంది. ఈ సందర్భంలో మీరే దాడిలో దిగితే దాడుల కంటే అంటే మేము అధికారంలో ఉన్నాని మమ్మల్ని ఏం మాటలన్నా కూడా ఊరుకోవాలా? మేము అధికారంలో ఫీల్ కావట్లేదు. మేము తప్పు చేయం, ఇంకోని తప్పు చేయనీయం. ఎవడు మాట్లాడొద్దు అంటే ఇష్టానుసారంగా మాట్లాడద్దు. మీరు కాదు, మీరు ఇంకేదన్నా రాజకీయంగా ఉంటే మాట్లాడండి. వై నాట్? మీరు కూడా ఏమన్నా విమర్శలు చేసేది ఉంటే పిల్లలు ఇప్పుడు ప్రియాంక అక్క అనుకురు, యూత్ కి మసులుతుంది, ఇట్లా చెల్లెనన్నా మసులుతుంది, అక్కనన్నా మసులుతుంది. పోయిండ్రు మరి యూత్ పిల్లల్ని మనం ఏం చేస్తాం? వాళ్ళని కంట్రోల్ చేస్తామా? ఎట్లా కంట్రోల్ చేస్తాము? ఒక అక్కనంటే ఊరుకుంటాడా? తమ్ముడు ఒక అక్కనంటే ఎందుకు ఊరుకుంటాడు? ఎవడు ఊరుకోడు. ఊరుకుంటారని వాళ్ళని అనమనండి. మేము చేసిన దాడి కూడా
మేము తప్పే అని చెప్తాం. అంటే ఇంటెలిజెంట్ విమర్శ చేయొచ్చు, వాళ్ళు అట్లా విమర్శ చేయొచ్చు. ఒక తల్లి అది ఎవ్వరు సభ్య సమాజం ఎవ్వరు కూడా మెచ్చదు. ఒక ప్రియాంక గాంధీ గారి గురించి ఒక అందమైన వ్యక్తి, ఆమె చెంప నున్నగా ఉంటదంటే నేనైతే చెప్తున్నా కదా, మాజీ ఎంపీ కానీ మాకు కూడా కొన్ని ఆవేశం వస్తుంది. కానీ అదే చెంప వాళ్ళ భార్యను అనుకోమని, అదే చెంపని బిడ్డను అనుకోమని ఇంకా వేరే రకం కూడా మాట్లాడగలుగుతుంది. అది ఏ సమాజానికి అది మంచి పద్ధతి కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఎందుకు సరే సరే ఆయన మాజీ ఎంపీ మాట్లాడింది అయిపోయింది. ఇక్కడ చూస్తా ఉంటే సాధారణ కార్యకర్తలు ఉన్నారు పార్టీ ఆఫీస్లో, వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, వాళ్ళు అన్నీ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏదో ఇది కరెక్ట్ అంటారు? ఒకటి కరెక్ట్ అని మేము ఎవరికి చెప్పం. దాడులు అనేది ఎవరు చేయమని చెప్పరు, ఏ ప్రభుత్వం చెప్పదు. వాళ్ళు ప్రభుత్వం చెప్పిపోతారా? యూత్ ఉన్నారు, ఇది మంచి చేసిరా మేము అంటామా? నేను అదే అంటున్నా, వాళ్ళు వీళ్ళు సమన్వయంతో ఉండాలి, సమస్య పరిష్కరించుకోవాలి, దాని మీద స్పందించాలి. ఇది ఇంతటితో ఆగాలి, చేయొద్దు. ఇప్పుడు చెప్పిపోరు కదండి వీళ్ళు, తప్పే మేము ఖండిస్తున్నాం కదా, తప్పేనే చెప్తాం. వాళ్ళు చేసిన తప్పే, మన వాళ్ళు చేసిన తప్పే. యూత్ అనేది వాళ్ళకి ఒక పెయిన్ అనిపించింది. ఒక అక్కని అంటారు, రేపు ఇంకో ఉన్నాయనంటే ఇది ఏం రాజకీయము అని. వాళ్ళు అక్కడ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎవరు ఏం జరిగింది అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, పోలీసు వాళ్ళు. ఎవరెవరు ఒకరి మీద పోలీస్ ఇంటెలిజెంట్ తెలిసి కూడా ఊకుంది, సైలెన్స్ ఉంది. అంటే వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇక అవన్నీ మాట్లాడొద్దండి. రేవంత్ రెడ్డికి ఏం పని లేదా? రేవంత్ రెడ్డి గారికి ఏం పని పెట్టలేదా? అంటే పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారి పేరు తీయండి, వీళ్ళకు అది కూడా రావట్లేనట్టుంది. అన్ని తిక్కలు మాట్లాడతారు. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి గారికి 100 పనులు ఉన్నాయి. మాకు 1 సంవత్సరం అయింది, ఇంకా 4 ఏళ్ళే ఉంది. తొందర వీళ్ళందరికి ఇచ్చిన అన్ని చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని స్కూల్ బాగా చేయాలి, చేయని రాదురి, ఉద్యోగాలు ఇవ్వాలి, మన నీళ్లు నియామకాలు తెచ్చుకోవాలి, అందరికి 10 సంవత్సరాలు నష్టపోయిన వాళ్ళందరికీ నష్టం కూర్చాలి, రైతులను ఆదుకోవాలి, ఇవన్నీ చేయాలి. మా పని మేము చేసుకుంటాం. ఊక బట్ట కలిసి మా మీద వేస్తే వార్తలు పెడతారు తెలంగాణ ప్రజలు. ఏదైనా వాళ్ళు అది పోలీసు డిపార్ట్మెంట్ చూసుకుంటది. వాళ్ళు ఏం చేసిరు, వీళ్ళు ఏం చేసిరు, ఎవరు చేసినా తప్పే.